ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈసీ అధికారికంగా ప్రకటించింది. 3 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఉమ్మడిగా కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని బొత్స అన్నారు. విశాఖ లోకల్ బాడీ ఎమ్మెల్సీ బైపోల్లో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక ప్రకటన తర్వాత జాయింట్ కలెక్టర్ నుంచి ఆయన సర్టిఫికెట్ తీసుకున్నారు. పోటీ నుంచి కూటమి ప్రభుత్వం తప్పుకోవడంతో ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స, స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో బరిలో బొత్స ఒక్కరే మిగిలారు. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 3 ఏళ్ల పాటు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధినేత జగన్ కు సహకరించిన వైసీపీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని బొత్స అన్నారు. ఇవాళ మరి యునానిమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే కాలంలో కూడా జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే బాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సార్వత్రిక ఎన్నికకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ వంశీ శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం అప్పటి మండలి చైర్మన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వాటిని పలు దఫాలుగా పరిశీలించి చివరకు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేశారు. దీంతో ఖాళీ అయిన విశాఖ ఎమ్మెల్సీ సీటు ఉప ఎన్నికకు తెరలేచింది. ఈ క్రమంలో విశాఖ జిల్లాలో వైసీపీకి ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్ల సంఖ్యాబలముంది. కూటమికి అంతగా లేదు. దీంతో క్యాంప్ పాలిటిక్స్ ఎన్నికల వేడిని అమాంతం పెంచేశాయి. పోటీపై పలుమార్లు చంద్రబాబు సమీక్ష చేసినా సత్యబాబుని ఢీకొట్టే అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చలేకపోయారు. చివరికి పోటీ వద్దంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో కూటమి బరిలో నిలవలేదు.